దేవుని యొక్క వాక్యాన్ని చదువుకుందాం. పరిశుద్ధ గ్రంథము నుండి కీర్తన గ్రంథము 70వ కీర్తన 5వ చరణాన్ని చదువుకుందాం. పరిశుద్ధ గ్రంథము నుండి కీర్తన గ్రంథము 70వ కీర్తన 5వ చరణాన్ని చదువుకుందాం. నేను శ్రమల పాలై దీనుడనైతిని, దేవా నన్ను రక్షించుటకు త్వరపడి రమ్ము. నాకు సహాయము నీవే, నా రక్షణకర్తవు నీవే. యెహోవా ఆలస్యము చేయకుమి. దయతోందరూ తలవంచండి, ప్రార్థించుకుందాం. ప్రేమ నమ్మకము కలిగినటువంటి మా ప్రియ పరలోకపు తండ్రి, మీ పరిశుద్ధమైన పవిత్రమైన నామాన్ని బట్టి మీకు వందనాలు, స్తోత్రాలు సమర్పించుకొనుచున్నాం. గడిచిన పునరుద్ధాన దినము నుండి ఈ పునరుద్ధాన దినము వరకు మమ్మల్ని అందరినీ మీ సజీవమైన రెక్కల సన్నిధిలో కాచి దాచి భద్రపరిచి మీ పవిత్రమైనటువంటి మందిర ప్రవేశ భాగ్యాన్ని మా జీవితాలలో మీరు అనుగ్రహించిన మీ కృపను బట్టి సన్నుతిస్తూ ఉన్నాం. ఇంతవరకు పాటల యందును ఆరాధన క్రమమంతటి యందును మీరుండి మీ నామానికి మహిమ తెచ్చుకున్న మా గొప్ప దేవా, ఈ సమయంలో నీ దీనదాసునైనటువంటి నేను మీ వాక్యాన్ని చేతపుచ్చుకుని దాన్ని ప్రకటించాలని యోచిస్తూ ఉండగా మీ యొక్క సహాయమును మాకు అనుగ్రహింపజేసి మేలైనటువంటి విషయాలను మాకు బయలుపరిచి మీ వాక్యం ద్వారా మేము పొందుకోదగిన ప్రతి ఆశీర్వాదాన్ని మీరు మాకిచ్చి మమ్మలను బలపరచమని ఈ ప్రార్థన మా ప్రభువారైనటువంటి యేసుక్రీస్తు వారి ఉన్నతమైన శ్రేష్టమైన నామమున అడిగి స్తుతించి బ్రతిమలాడి వేడుకొనుచున్నాము మా పరమ తండ్రి, ఆమేన్. ఈ రోజున మనము చదువుకున్నటువంటి వాక్య భాగములో నుండి మనము ధ్యానించుకోబోయేటువంటి సత్యం ఏంటనగా ప్లీడింగ్ ప్రేయర్, ఒప్పుకోలు ప్రార్థన అనేటువంటి అంశం మీద ఈ దినాన్ని దేవుని యొక్క వాక్యాన్ని మనము ధ్యానం చేసుకొనబోతున్నాం. 4 విషయాలను ఈ ఉదయకాలపు వేళలో మీ ఎదుట నేను ఉంచాలని ఆశపడుతూ ఉన్నాను. మొట్టమొదటిది ఏ ప్లీడ్ ఆఫ్ కన్ఫెషన్, ఒప్పుకోలు అనేటువంటి విన్నపమును గురించి మొదటిగా మనం ఆలోచన చేయబోతున్నాం. ఒప్పుకోలు విన్నపమును గురించి మొదటిగా మనము ఆలోచన చేయబోతూ ఉన్నాం. రెండవదిగా ఏ సోల్ ప్లీడింగ్, ఒక ఆత్మ యొక్క ఒప్పుకోలును గూర్చి రెండవదిగా మనం ఆలోచన చేయబోతున్నాం. ఒక ఆత్మ యొక్క ఒప్పుకోలును గురించి రెండవదిగా మనం ఆలోచన చేయబోతున్నాం. మూడవదిగా ఏ ప్లీ ఆఫ్ అర్జెన్సీ, అత్యవసర విజ్ఞప్తిని గూర్చి మూడవదిగా మనం ఆలోచన చేయబోతున్నాం. అత్యవసర విజ్ఞప్తి అనేటువంటి దాని గురించి మూడవదిగా ఆలోచన చేయబోతున్నాం. నాలుగవదిగా ఏ ప్లీడింగ్ సోల్ గ్రాస్పింగ్ గాడ్, దేవుణ్ణి పట్టుకున్న ఆత్మ చేయు విన్నపాన్ని నాలుగవదిగా మనం ఆలోచన చేయబోతున్నాం. దేవుడు పట్టుకున్న ఆత్మ విన్నపాన్ని నాలుగవదిగా మనం ఆలోచన చేయబోతున్నాం. ప్రియులారా, ఒకసారి అమెరికా దేశం నుండి ఒక మిషనరీ వెనుజులా అనేటువంటి దేశానికి వెళ్ళటం జరిగింది. వెనుజులా అనేటువంటి దేశంలో స్పానిష్ భాష మాట్లాడతారు. కనుక అమెరికా నుంచి వెళ్ళినటువంటి ఆయనకి స్పానిష్ భాష తెలీదు,
కనుక అక్కడ సువార్త ఎలా చెప్పాలో కూడా చాలా కష్టమైనటువంటి పరిస్థితి. అటువంటి పరిస్థితిలో ఆదివారం ఒక చర్చికి వెళ్ళాడు ఆరాధనకి వెళ్తే అక్కడ స్పానిష్ భాషలో ఆరాధన జరుగుతూ ఉన్నప్పుడు వెనకాల కూర్చుంటే బాగోదని చెప్పేసి ముందు కూర్చోవటానికి డిసైడ్ అయ్యి మరి చర్చిలో ముందుకు వచ్చి కూర్చున్నాడు. వాళ్ళు ఏం పాడుతున్నారో తెలీదు, వాళ్ళు ఏం మాట్లాడుతున్నారో కూడా తెలియలేనటువంటి పరిస్థితిలో ఇతను ఏమనుకున్నాడనంటే, ఈ చర్చిలో చాలామంది ఉన్నారు కదా, నా పక్క అతను ఏం చేస్తే అది నేను చేద్దాం, తద్వారా ఎవరికే డౌట్ రాదు, నాకు ఈ భాష రాదని చెప్పేసి డిసైడ్ అయ్యి పక్క ఆయన చప్పట్లు కొడుతుంటే ఈయన చప్పట్లు కొడుతున్నాడు. పక్క ఆయన ఏం చేస్తుంటే మరి ఆ పక్క ఆయన ప్రార్థన చేయటానికి నిలబడితే ఈయన కూడా నిలబడ్డాడు. కనుక అన్నీ కూడా ఇమిటేట్ చేస్తూ ఉన్నాడు. ఇమిటేట్ చేస్తూ ఉంటే అంతవరకు బాగానే ఉంది. కానీ ఒకసారి ఆ చర్చిలో వాళ్ళందరూ కూర్చున్నారు, ఈ పక్క ఆయన మాత్రమే నిలబడ్డాడు. ఈయన ఎవరినైతే ఇమిటేట్ చేస్తున్నాడో ఆయన ఒక్కడే నిలబడ్డాడు. ఆయన నిలబడ్డాడు కదా అని ఈయన కూడా నిలబడితే చర్చిలో వాళ్ళందరూ నవ్వారు అన్నమాట. చర్చిలో వాళ్ళందరూ నవ్వారు. ఏమైందో అర్థం చేసుకుని లోపల ఈయనకేమో అర్థం అవట్లేదు, కూర్చుండిపోయాడు. చర్చ అయిపోయిన తర్వాత ఇంగ్లీష్ వచ్చినటువంటి పాస్టర్ గారు, మీకు స్పానిష్ భాష రాదు కదా అంటే, అవునండి అన్నాడు. నా పక్క ఆయన నిలబడ్డాడని నేను నిలబడితే చర్చ్ వాళ్ళందరూ కూడా నవ్వారు, దానికి కారణం ఏంటి అని అడిగారు. పక్క ఆయనకి ఈ వారంలో మగపిల్లడు పుట్టాడు కనుక ఆ మగపిల్లడిని కన్నటువంటి తండ్రి గర్వంగా లేచి నిలబడాలని నేను చెప్పాను. ఆయన లెగవలసినటువంటి స్థానంలో నువ్వు కూడా లేచిపోయావు, అంచేత ఆ సంఘస్థులందరూ కూడా నవ్వారు అని చెప్పేసి ఆ పాస్టర్ గారు చెప్పినప్పుడు ఎదటి వాడిని ఇమిటేట్ చేయటం అనేటువంటిది ఎంత ప్రమాదకరమైనదో ఆయనకి అర్థమైందన్నమాట. కనుక భక్తి అనేటువంటిది ఎదటి వాడిలాగా మనము అనుకరించలేం. ప్రార్థన అనేటువంటిది ఎదటి వాడిలాగా మనం అనుకరించలేము. కానీ ప్రతి విషయాన్ని కూడా మనం ఎవరో ఒకరి దగ్గర నేర్చుకోవాలి. నేర్చుకోకుండా ఏది కూడా మనం అభ్యాసము చేయలేము. ఐటీఐ పాలిటెక్నిక్ చదివినటువంటి వారికి అప్రెంటిస్ ఉంటుంది, డాక్టర్లకు ఇంటర్న్షిప్ ఉంటుంది, అలాగే వృత్తి నిపుణులకు మరి వృత్తి కోర్సులు నేర్చుకునేటువంటి వారికి ఎవరొకరి దగ్గర కొంతకాలము పనిచేసి పనిని నేర్చుకోవలసినటువంటి అవసరత ప్రతి నిపుణుడికి కూడా ఉంటుంది. అందుచేత క్రైస్తవుడిగా మనం చర్చిలోకి రావటం వెళ్ళిపోవటం మాత్రమే కాదు, మనకు ప్రార్థన చేయటం అనేటువంటిది కూడా రావాలి. అలాగ ప్రార్థన చేయటం అనేటువంటిది రావాలి అని అంటే ప్రార్థనా పరుల దగ్గర మనము నేర్చుకోవాలి. ప్రార్థనా పరుల దగ్గర మనం నేర్చుకోవాలి. ఏదైనా మనకి ఎలాగొస్తుంది, ఎదటి వారి దగ్గర, దానిలో నిపుణత ఉన్నటువంటి వారి దగ్గర నేర్చుకున్నప్పుడు మాత్రమే మనకి ఆ నైపుణ్యత అనేటువంటిది వస్తుంది. బైబిల్ గ్రంథంలో అందరికంటే ఎక్కువ ప్రార్థన చేసినటువంటి ఒక ఆయన ఉన్నారు. ఆయన ఎవరై ఉంటారు అనుకుంటున్నారు? అందరికంటే ఎక్కువ సార్లు ప్రార్థన చేసిన ఒక ఆయన ఉన్నాడు బైబిల్లో. ఆయన ఎవరై ఉంటారు?
ఏంటి ఇన్ని సంవత్సరాల నుంచి వాక్యం చెప్తున్నాను? ఎవరై ఉంటారు అని అంటే అది దావీదు. అందరికంటే ఎక్కువసార్లు ప్రార్థన చేసిన వాడు రాజు అయినటువంటి దావీదు. బైబిల్ గ్రంథములో 150 కీర్తనలు ఉన్నాయి. 150 కీర్తనలలో 73 కీర్తనలు దావీదు రాసినటువంటి కీర్తనలే. చాలా కీర్తనలు ఆరాధన ఉంది, ఆక్రందన ఉంది. అది మాత్రమే కాదు, చాలా కీర్తనలలో ప్రార్థన కూడా ఉన్నది. చాలామంది ఏం చెప్తూ ఉంటారనంటే దావీదు రోజుకు 7 సార్లు, కనీసం 7 సార్లు ప్రార్థన చేసేవాడు అని చాలామంది చెబుతూ ఉంటారు. మీరు గమనించండి, మనం 3 సార్లు చేస్తాం. రోజుకి ఎన్నిసార్లు చేస్తాం? 3 సార్లు. మొట్టమొదటి టిఫిన్ తినేటప్పుడు, రెండవది మధ్యాహ్నం భోజనం చేసేటప్పుడు, మూడవది సాయంత్రం భోజనం చేసినప్పుడు. దేవుడా, ఇచ్చిన ఆహారాన్ని బట్టి వందనాలు, తినడం ద్వారా శక్తిని ఇవ్వండి, మీకు ఆహారం ఇచ్చినందుకు కృతజ్ఞతలు చెప్పేసి మనం తినేస్తాం. మనం 3 సార్లు చేస్తున్నాం. ఒకవేళ 5-6 సార్లు తినే అలవాటు ఉంటే పోయినా వాళ్ళు 5-6 సార్లు ప్రార్థన చేస్తారు. నేను చెప్తున్నది ఆ ప్రార్థన చేసినటువంటి ప్రార్థనలకు ఏమొచ్చిందనంటే జవాబు వచ్చింది. జవాబు పొందుకున్నటువంటి ఆ దావీదు దగ్గరికి వెళ్ళి మనము ప్రార్థన అనేటువంటిది నేర్చుకోవాలి. ప్రియులారా, మనము పిల్లల్ని స్కూల్కి పంపిస్తున్నప్పుడు చిన్నపిల్లలకు బొమ్మలకు కలర్లు వేసేటువంటి ఒక పుస్తకం ఉంటుంది. బొమ్మలకి కలర్లు వేసేటువంటి ఒక పుస్తకం ఉంటుంది. ఎంతమంది వేసి ఉంటారు? మా కాలంలో లేవులేండి, మీ కాలంలో ఉన్నాయి కదా. ఇప్పుడు లేటెస్ట్గా చదివే వాళ్ళందరికీ బొమ్మలకి రంగులు వేసడానికి రంగుల పెన్సిళ్ళు, మరి ఆ పుస్తకాలు ఉన్నాయి. ఇప్పుడు కోడి ఏ రంగులో ఉంటుందో ఆ కోడికి ఆ పెన్సిల్ తీసుకుని రంగు వేయాలి. అది పిల్లలకి ఎందుకు ఇస్తున్నారనంటే చిన్నప్పటి నుంచి కూడా వీళ్ళ బొమ్మలు ఇలాగా వేయటం నేర్చుకుంటే పెద్ద ఎదిగిన తర్వాత మంచి ఆర్టిస్టులు అవుతారని చిన్నప్పటి నుంచే ఆ బొమ్మలకు రంగులు వేసేటువంటి కార్యక్రమాన్ని పిల్లలకు నేర్పిస్తున్నారు. ఒకప్పుడు ఏం జరిగిందో తెలుసా? ఈ బొమ్మల పుస్తకాలు లేనప్పుడు ఎవరైనా ఒక ఆర్టిస్టు ఒక బొమ్మను గీస్తూ ఉన్నప్పుడు ఆర్టిస్ట్ అవ్వాలనుకున్న వాళ్ళందరూ కూడా అతను వెనకాల నిలబడి ఎక్కడ ఏ గీత గీస్తున్నాడు, దేనికి ఎలాంటి కలర్ వేస్తున్నాడు అని వాళ్ళందరూ కూడా వెనకాల నుండి పరీక్షించేవారట. అలా పరీక్షించిన తర్వాత కొంతకాలానికి ఆయనలో ఉన్నటువంటి నిపుణతను వీళ్ళు కూడా నేర్చుకుని వీళ్ళు ఏమయ్యేవారనంటే ఆర్టిస్టులు అవ్వేవారట. కానీ ఇప్పుడు
వెనకాల కూర్చొని నేర్చుకోవక్కర్లేదు, మీకే పుస్తకాలు అందుబాటులోకి వచ్చేసినాయి. దేనికి ఏ కలర్ వేస్తే మ్యాచ్ అవుతుందో ఆ కలర్ని చిన్నప్పటి నుంచే కూడా నేర్పించడానికి ప్రయత్నం చేస్తూ ఉన్నారు. ఎందుకనంటే డ్రాయింగ్ అనేటువంటిది దానికి ఒక క్లాసు. డ్రాయింగ్ మాస్టర్ ఉన్నాడా హై స్కూల్లో? ఆ డ్రాయింగ్ మాస్టర్ ఎందుకు ఉన్నాడు? మనకి ఈ యొక్క డ్రాయింగ్ నేర్పించడానికి ఉన్నాడు. అనగా ప్రతి ఒక్కరూ కూడా ఒక ఆర్టిస్ట్ అవ్వాలనేటువంటి ఉద్దేశం చెప్పున, కానీ దానికి మార్కులు గట్రా ఎక్కువ ఉండవు, మరి దానికి పబ్లిక్ పరీక్ష ఉండదు. అందుచేత ఎవరు పాస్ అయినా ఎవరు పాస్ అవ్వకపోయినా దాన్ని ఎవరు పట్టించుకోరు. కానీ ఒకవేళ ఒక వ్యక్తి ఆర్టిస్ట్ అవ్వాలని అనుకుంటే ఒక నిపుణుడైనటువంటి పనివాని దగ్గర ఏం చేయాలన్నమాట? పరీక్షించి నేర్చుకోవాలి. దేన్ని చీప్గా తీసేయడానికి వీల్లేదండి. ఎందుకనంటే ఒక ఆయన ఒక చిన్న బొమ్మను గీశాడు. ఒక చిన్న బొమ్మను గీస్తే ఆ బొమ్మ వేలంపాటలో 150 కోట్లకు వెళ్ళిందంట. 150 కోట్లకు వెళ్ళిందంట. 150 కోట్లు అంటే ఇంచుమించు మాసంలో ఉన్న ఇల్లులన్నీ కొనేయచ్చు, మొత్తం ఇల్లులన్నీ కొనేయచ్చు. ఒక్క చిన్న బొమ్మ గీస్తే దాని వేలంపాట పడితే అది అంత రేటుకి వెళ్ళిందట. అంటే ఆ ఆర్ట్కి ఎంత విలువ ఉందో ఒకసారి మీరు అందరూ కూడా ఆలోచన చేయాలని నేను మనవి చేస్తూ ఉన్నాను. ఒక ఆర్ట్కే అంత విలువ ఉన్నప్పుడు పరలోకపు తండ్రికి మనము వినిపించేటువంటి ప్రార్థనకు ఎంత విలువ ఉందో ఒకసారి ఆలోచన చేయాలని మనవి చేస్తూ ఉన్నాను. ఎందుకంటే ప్రార్థన అనేటువంటిది తన యొక్క జీవితంలో పని చేయకపోయినట్లయితే దాన్ని దావీదు ఎప్పుడో విడిచిపెట్టేసేవాడు. మనకైనా సరే అండి, ఏ వస్తువు అయినా మనకు ఉపయోగపడలేదు అనుకోండి, మనం ఏం చేస్తాం? ట్రై చేస్తాం. అది ఉపయోగపడకపోతే దాన్ని ఏం చేస్తాం? మనము పక్కన పెట్టేస్తాం కదా. పెన్న రాస్తా ఉన్నప్పుడు మధ్యలో ఆగిపోతుంది. మధ్యలో ఆగిపోతే కొన్ని పెన్లు ఓపెన్ చేసి ఇంకెంతవరకు ఉందో చూసుకోవచ్చు ఆ రీఫిల్లో. ఒకవేళ మనం చూసుకోవడానికి అవకాశం లేదనుకోండి, నోటుతో లాగుతాం. ఎక్కడన్నా వెనకాల కానీ ఈ ఇంక ఆగిపోయిందేమని. నేనైతే పెన్ను ఉత్తునే పడేయను రాత్తం అనేస్తే, మా ఇంట్లో ఎన్ని పెన్నులు ఉన్నా కూడా నోటుతో లాగుతాను. నోటుతో లాగితే మళ్ళీ కాసేపు పని చేస్తుంది. అది అంటే ఎక్కడో ఇంకుందన్నమాట, మరి ఎక్కడో ఇంకుందన్నమాట. అది మళ్ళీ కాసేపు పని చేసి రాసినంతసేపు రాస్తాం, ఆ తర్వాత మళ్ళీ ఆగిపోతుంది. ఆగిపోతే ఇంకోసారి ట్రై చేస్తాను. కానీ ఈసారి రాసినా కానీ అది రాయట్లేదు అనుకోండి, అప్పుడు నేనేం చేస్తానంటే ఈ పెన్ ఇంక పనికి రాదని చెప్పేసి దాన్ని డస్ట్బిన్లో వేసేస్తాను. ఏదైనా ఒక మనిషికి ఒకటి పని చేయకపోతే, ఒక మనిషికి ఒకటి పని చేయకపోతే మనం దాన్ని ఏం చేస్తామని అంటే దాన్ని పక్కన పెట్టేస్తాం. కానీ మీరు ఇక్కడ గమనించవలసినటువంటి విషయం ఏంటంటే దావీదు 70 సంవత్సరాలు బ్రతికాడు. ఎన్ని సంవత్సరాలండి? 70 సంవత్సరాలు బ్రతికాడు. విజయరత్నం గారి కంటే చిన్నోడే. 70 సంవత్సరాలు బ్రతికాడు. 70 సంవత్సరాల కాలములో అతనికి ఊహొచ్చినప్పటి నుండి అతను చచ్చిపోయే రోజు వరకు ఏ రోజు కూడా ప్రార్థన మానలేదు. ఏ రోజు కూడా ప్రార్థన మానలేదు. ఎందుకు మానలేదు అని అంటే ప్రార్థన అనేటువంటిది ఆయన జీవితంలో పనిచేస్తుంది కనుకనే ఆ ప్రార్థనను ఆయన విడిచిపెట్టలేదు. ప్రియా దేవుని బిడ్డలారా, దేవుని యొక్క వాక్యం వినిచున్నటువంటి వాళ్ళారా, ఈ రోజున ప్రార్థనలో అంత అనుభవం లేనటువంటి మనమందరం కూడా ఎవరి దగ్గరకు వచ్చి అప్రెంటిస్ చేయాలని అంటే దావీదు దగ్గరకు వచ్చి
ఈ ప్రార్థనలో మనం నేర్చుకోవాలని అంటే అప్రెంటిస్ చేసి మనము ఈ ప్రార్థనను నేర్చుకోవాలి అనేటువంటి సంగతిని నేను మీకు జ్ఞాపకం చేస్తూ ఉన్నాను. ఈ రోజున ఆయన దగ్గరికి వచ్చి మనం నేర్చుకోవాలనుకుంటున్నాం కాబట్టి చిన్న మాటను వాక్యంలో నుంచి మనం చదువుకున్నాం. దాన్ని 4 భాగాల కింద విభజించి దాన్ని మనము గ్రహించటానికి ప్రయత్నం చేస్తూ ఉన్నాం. నేను శ్రమల పాలై దీనుడనైతిని దేవా, నన్ను రక్షించుటకు త్వరపడి రమ్ము. నాకు సహాయము నీవే, నా రక్షణకర్తవు నీవే. యెహోవా ఆలస్యము చేయకుమి అనేటువంటి విషయాన్ని ఈరోజు 4 భాగాల కింద విభజించుకుని మనము ప్రార్థనలో అప్రెంటిస్ చేసి ఈ ప్రార్థనను నేర్చుకోవటానికి మనమందరం కూడా ప్రయత్నం చేద్దామనేటువంటి సంగతి నేను మీకు జ్ఞాపకం చేస్తున్నాను. పిల్లల్ని మీ దగ్గర పెట్టుకోండి అమ్మ. మీకు ముద్దు వస్తే మీ ఇంటికాడ ఎంతసేపు అని ఆడిపించుకోండి, ఏం ప్రాబ్లం ఉండదు. కానీ మన పిల్లల వల్ల నలుగురు డిస్టర్బెన్స్ గురి అవ్వకూడదు, దేవుని నామానికి అవమానం రాకూడదు. కనుక మీ పిల్లలంటే మీకు ముద్దే, కానీ మీ ముద్దంతా ముచ్చట బయట తీర్చుకోండి. దేవుని సన్నిధిలో అల్లరిగా వదిలేయద్దని ప్రేమతో మీకు మనవి చేస్తూ ఉన్నాను. మొట్టమొదటిది ఒప్పుకోలు విన్నపం. దావీదు దగ్గర ప్రార్థన నేర్చుకోవటానికి మనం వస్తున్నాం. దావీదు ఎలా ప్రార్థన చేస్తున్నాడో మనం వింటున్నాం. దావీదు ఎలా ప్రార్థన చేస్తున్నాడో అలాగే మనము కూడా ప్రార్థన చేసి దావీదు ఎలాగైతే జవాబు పొందాడో అట్టి రీతిగా మనము జవాబు పొందుకోవటానికి ఆయత్తపడుతూ ఉన్నాం. ప్రియులారా, దావీదు ప్రార్థనలో మనము నేర్చుకునే మొట్టమొదటి విషయం ఏంటనగా దావీదు తన ప్రార్థనలో ఒప్పుకోలును చేస్తూ ఉన్నాడు. తెలుగు బైబిల్లో నేను శ్రమల పాలై దీనుడనైతిని అని రాయబడ్డది. ఇంగ్లీష్ బైబిల్లో ఏమని రాయబడిందని అంటే ఐ ఆమ్ పూర్, ఐ ఆమ్ నీడీ. నేను పేదవాడిని, నేను అవసరతలో ఉన్నాను అని ఒప్పుకుంటున్నాడు. నేను పేదవాడిని, నేను అవసరతలో ఉన్నాను అని ఒప్పుకుంటున్నాడు. ఇక్కడ చాలా జాగ్రత్తగా గమనించాను. ఎవరు పేదోడు? ఎవరు పేదోడు? నా దృష్టిలో ఎవరు ధనవంతులో చెప్తున్నాను, దాన్ని బట్టి పేదోళ్ళు ఎవరు అర్థమైపోద్ది. ఎవరు ధనవంతులనంటే రూపాయి కూడా అప్పు లేనోడు ఎవరన్నమాట? ధనవంతుడు. రూపాయి కూడా అప్పు లేనోడు ధనవంతుడు. కానీ ఈ రోజుల్లో అప్పు లేని వాళ్ళు ఎవరో గవర్నమెంట్కి ఏకేసి మరీ మనకు డ్వాక్రా అప్పు ఇస్తుంది. డ్వాక్రా అప్పు ఇచ్చినప్పుడు ఏమి ఇంత కనబడుతుంది. నెల కట్టినప్పుడు తల నుంచి కాలు దాకా చెమటలు పడేస్తున్నాయి. అంటే మనల్ని ఇండైరెక్ట్గా వీళ్ళు ఏం చేస్తున్నారు? ఒక సౌండ్ ఇండైరెక్ట్గా ఏం చేస్తున్నారని అంటే మనల్ని పేదవాళ్ళని చేసేస్తున్నారు. ఏం చేస్తున్నారు? ఈ అప్పులు మనల్ని ఏం చేస్తున్నాయనంటే పేదవారిగా చేసేస్తున్నాయి. దావీదుతో కలిసి దావీదు తండ్రికి 8 మంది కుమారులు, 8 మంది కుమారులు, అన్నదమ్ములు గలవాడు. దావీదు కడసారపు వాడు. దావీదుకు ముందు ఇంకా 7 అన్నయ్యలు ఉన్నారు. ఒకవేళ దావీదుకి ఏదన్నా అవసరం ఉంటే అడగటానికి ఎంతమంది అన్నయ్యలు ఉన్నారు? 7 అన్నయ్యలు ఉన్నారు. మరి ఇక్కడ ప్రార్థన ఏమని చేస్తున్నాడు? ఆలోచన చేయండి. రెండవది, దావీదు యొక్క తండ్రి గొర్రెల కాపరి.
దావీదు యొక్క తండ్రి రైతు, పొలాలు కలిగిన వాడు, మందలు కలిగిన వాడు. దావీదుని ఎక్కడ వేశాడు? మందల దగ్గర వేశాడు. మీరు మందలంటే ఆసామేషిగా మీరు లెక్కేయకండి. మేక మాంసం కొంటే హోల్సేల్ అయితే 500, మామూలుగా కేజీ కొంటే 800 కనీసం ఊరిని బట్టి. ఇప్పుడు ఒక మేకను కొస్తే 20 కేజీలు అవుద్ది. 20 కేజీలు అయిందంటే మేక 10,000. ఆ గొర్రెలు మేకలో ఎంత మంద ఉంటుందో చూడండి. ఒక్కోసారి రావులపాలెం బ్రిడ్జి మీద తోలుకెళ్తున్నారు, అసలు కార్లకు కూడా సైడ్ ఇవ్వట్లేదు. బ్రిడ్జి చివరి నుంచి ఆ చివరి దాకా ఉంటున్నాయి మందలు. నాకు మందలు కనపడతలేదు, డబ్బే కనపడుతుంది. ఒక్కో మేకలోనూ ఒక్కో 15,000 చూస్తున్నాను నేను. ఆ 15,000 చూస్తూ ఉంటే ఆ మందలు ఎంత డబ్బో, ఎంత విలువైనయో, ఎన్ని లక్షలు వచ్చేస్తాయో వాళ్ళకి గొర్రెలన్నీ అమ్మితే అనిపిస్తుంది. కానీ ఆ గొర్రెలు మేపే ఓనర్ ఉంటాడు చూసారా, ఎంత పేదవాడిగా ఉంటాడో. ఒక కర్ర పట్టుకుని ఒక పంచి కట్టుకుని ఏమీ లేనటువంటి నిరుపేదలా కనపడతాడు. కానీ అవన్నీ అమ్ముకుంటే అతను కోటీశ్వరుడు. కనుక దావీదు తండ్రి భూములు కలిగిన వాడు. బెత్లెహేములో వాళ్ళకు భూములు ఉన్నాయి. దావీదు తండ్రి మందలు కలిగిన వాడు. అనేకమైనటువంటి మందలు వారికి ఉన్నాయి. కానీ ప్రార్థన ఏమని చేస్తున్నాడనంటే నేను పేదవాడిని, నేను దీనుణ్ణి అని ప్రార్థన చేస్తున్నాడు. తెలుగు బైబిల్లో నేను శ్రమల పాలై నేను దీనుణ్ణి అయిపోయాను అని చెప్తా ఉన్నాడు. అనగా మన తెలుగు బైబిల్లో అర్థమే తీసుకుందాం. శ్రమలు కలుగుట వలన అతడు ఏమైపోయాడటండి? చెప్పండి. శ్రమలు కలుగుట వలన అతను ఏమైపోయాడు తెలుసా? దీనుడైపోయాడు అన్నమాట. మనకి ఉచితంగా కావాల్సింది, ఈ దేశానికి కావాల్సింది బస్సు కాదండి. బస్సులో కొట్టుకుని చచ్చిపోతున్నారండి. మనకు కావాల్సింది బస్సు ఫ్రీ కాదు. కోటా బియ్యం ఎంతమంది అమ్మేస్తున్నారు, ఎంతమంది తింటున్నారు? నిజంగా బియ్యం కాదండి మనకు కావాల్సింది. ఏ దేశమైనా బాగుపడాలనంటే 1 విద్య, 2 వైద్యం. ఈ 2 ఊరుకునుంటే అందరూ ధనవంతులే. మన డబ్బంతా స్కూల్ ఫీజులకు పోతుంది. మన డబ్బంతా ఏదైనా రోగం వస్తుంటే, ఇప్పుడు ఆరోగ్యశ్రీ ఉంది, నీకు వచ్చిన రోగానికి లేదు, అది అన్నిటికి ఉంది కానీ నీకు వచ్చిన రోగానికి లేదంటున్నాడు. లక్షలు అప్పు చేయవలసి వస్తుంది. మనుషులు పేదోళ్ళు అయిపోవటానికి గల కారణం ఏంటంటే మనకి ఉచితంగా విద్య అందటం లేదు, ఉచితంగా మరి వైద్యం అందటం లేదు. ఈ 2 అందితే మన దేశం ఎక్కడో టాప్లో ఉంటుంది. మనం ఒక మందు కాయకి ఆ తర్వాత ఒక పూట పలావ్ ప్యాకెట్కి మన ఓటు నమ్మేసుకుని మన దేశాన్ని దౌర్భాగ్యం చేసేసాం. మన పక్కన భూటాన్ అనేటువంటి ఒక దేశం ఉందండి. భూటాన్ అనేటువంటి దేశం ఉంది. ఆ దేశంలో జనాభా 8 లక్షల మంది. 8 లక్షల మంది అంటే మన మండలంలో ఉన్నంత జనం కంటే ఇంకా తక్కువే. 8 లక్షల మంది. అది జీడిపిలో భారతదేశం కంటే ముందుంది. ఏంటంటే తెలుసా, అక్కడ ప్రతి వాడికి వైద్యం ఫ్రీ, ప్రతి వాడికి విద్య ఫ్రీ. ఇంకేది ఫ్రీ కాదండి, ఈ 2 ఫ్రీ. ఆ గవర్నమెంట్ గురించి ఆ దేశం వాళ్ళు చెప్తున్నారు, ఒకవేళ నాకు ఒక రోగం వచ్చిందనుకోండి, గవర్నమెంటే చూసుకుంటుంది. 10 రూపాయలు కూడా నా జేబులోంచి ఖర్చు పెట్టక్కర్లేదు. ఒకవేళ నాకు వచ్చిన రోగం ఈ దేశంలో తగ్గకపోతే వైద్యం అమెరికాలో ఉంది అని చెప్తే మా గవర్నమెంటే ఫ్లైట్ ఎక్కించి అమెరికా పంపించి అక్కడ బాగు చేసి తీసుకొస్తారండి అని చెప్పారు భూటాన్లో ఉన్నటువంటి మనుషులు. ఆ దేశం ఎక్కడుంది?
8 లక్షల మంది మనకంటే ధనమైనటువంటి పరిస్థితిలో ఉంది. బార్డర్ దాటినప్పుడు చూడాలి, మన బార్డర్ నుంచి నడిచి వెళ్ళాలన్నమాట. ఆ బార్డర్లోకి, మన బార్డర్లో గుర్రం పేడల, పశువులు, కుక్కలు తిరుగుతూ ఉంటాయి. అవతలకి వెళ్తే ఎంత ఏదో స్వర్గంలో అడిగి పెట్టినట్టు ఉంటుందో బార్డరే. మనకు రీసోర్సెస్ లేవా? ఉన్నాయి. కానీ మనుషులు దేనికి అలవాటు అయిపోయారనంటే, కుక్కకు బిస్కెట్లు వేసినట్లు ఏదో ఒకటి ఫ్రీగా పడేస్తే మనం ఆ చాలు మాకు అనుకుని బ్రతికేస్తున్నాం తప్ప, మన దేశం బాగుపడాలి, మనం విలువైన వారిగా బ్రతకాలి అనేటువంటి ఆలోచన మనం మానేసాం. మన దేశంలో అన్ని సంపదలు ఉన్నాయి, కానీ ఆ సంపదలు ఎప్పుడో బ్రిటిష్ వాడు అట్టిపోయాడు అనుకుంటున్నాం. కానీ బ్రిటిష్ వాడు కంటే మనోళ్ళకి పట్టిపోతున్నారు. వీళ్ళందరూ కూడా విదేశాల్లో దాసేసుకుని మరి ఏం చేస్తున్నారు? 60% డబ్బు అంతా కూడా ఓ 10 మంది దగ్గర ఉంటే మిగిలిన 40% ఏమో 90 మంది దగ్గర ఉంటుంది. అందుచేతనే నిరుపేద దేశంగా మన దేశం ఉండిపోతూ ఉంది. అందుచేత అందరూ కూడా తెలివైన వాడు, ప్రతి వాడు కూడా అపేక్షించవలసింది ఏంటంటే, మాకు ఏది ఊరుకునొద్దండి, చదువు ఊరుకునివ్వండి, వైద్యం ఊరుకునివ్వండి అని అన్నట్లయితే మన దేశం కూడా టాప్ మోస్ట్ కంట్రీలోకి వెళ్ళటానికి అవకాశం ఉంటుంది. కానీ ఎంతసేపు మనకు ఆ బిస్కెట్లే కావాలి తప్ప దేశం బాగుపడతాం అనేటువంటి దాని గురించి మనం ఆలోచన చేయటం లేదు. వాళ్ళ తండ్రికి భూములు ఉన్నాయి, గుర్తుంచుకోండి. ఆయన తండ్రికి భూములు ఉన్నాయి, ఆ తండ్రికి మందలు ఉన్నాయి. కానీ ప్రార్థన ఏమని చేస్తున్నాడండి? చెప్పండి, ఏమని చేస్తున్నాడు? నేను శ్రమల పోలై దీనుడనైతిని, నాకొచ్చిన శ్రమలే నన్ను బీదవాణి చేసేసినాయి, నాకొచ్చిన బాధలే నన్ను పేదవాణి చేసేసినాయి. అందుచేత ఈ పేదరికముల నుండి నేను బయటపడాలి అని అంటే, ప్రభువా ఈ శ్రమలను నా నుండి తీసివేయి. ఈ శ్రమలు నా దగ్గర నుంచి ఎప్పుడైతే తప్పుకుంటాయో అప్పటి నుండి నేను దీనుడుగా ఉండను, నేను దరిద్రుడుగా ఉండను, నా పరిస్థితి బాగుపడుతుంది. కానీ చాలా సందర్భాల్లో జరిగేటువంటిది ఏంటనగా, మన పరిస్థితిని మనము నోటితో ఒప్పుకోము. ఇప్పుడు కనిపిస్తుంది బలమా ఓబా? చెప్పండి, కనిపిస్తుంది బలమా ఓబా? మనం ఓబను చూపించడానికి ట్రై చేస్తున్నాం, మనకు లేనిది ఉన్నదన్నట్టుగా చూపించడానికి ప్రయత్నం చేస్తున్నాం. అప్పు చేసి పప్పు కూడా తినడానికి ప్రయత్నం చేస్తూ ఉన్నాం. లేని దాన్ని నాకు ఉన్నది అనేటువంటి రీతిలో కనపరచడానికి ప్రయత్నం చేస్తూ ఉన్నాం. గొప్పలో పోయి తిప్పలు పడుతున్నటువంటి పరిస్థితికి మనం వెళ్ళిపోతున్నాం. కానీ దావీదు ద్వారా దేవుడు మనకేమి నేర్పిస్తున్నాడనంటే, నీవు యాక్చువల్ పరిస్థితిని నీ నోటితో ఒప్పుకో. నీ ఉన్నటువంటి స్థితిని నువ్వు నోటితో ఒప్పుకో. ఎందుచేతనంటే, దేవుడు నీ స్థితిని నువ్వు గుర్తించి దానిని నువ్వు నోటితో ఒప్పుకోవాలని దేవుడు కోరుతున్నాడు. అయితే ఎంతమంది ఒప్పుకోవటానికి ఇష్టపడుతున్నారో ఒకసారి ఆలోచన చేయండి. మనము దేవునికి ఒక విషయాన్ని చెప్పేటప్పుడు దేవుడికి అది తెలియదు అనుకోకండి. ఒక విషయము మనము ఆయనకు చెప్పకముందే ఆయనకు తెలుసు. 139వ కీర్తన, యెహోవా నీవు నన్ను పరిశోధించి తెలుసుకున్నావు, నేను కూర్చుండుట నేను లేచుట నీకు తెలియను, నాకు తలంపు పుట్టక మునిపే నీవు నా మనస్సు గ్రహించి ఉన్నావు, నా నడకను నా పడకను నువ్వు పరిశీలన చేసి ఉన్నావు, నా చర్యలన్నిటినీ నువ్వు బాగుగా తెలుసుకుని ఉన్నావు. యెహోవా మాట నా నాలుకకు రాకమునిపే. ఇది ఎక్కడ గొడవ అండి? దేవుడికంట నా నోట్లోంచి మాట రాకముందే నేనేం చెప్పబోతున్నాను ఆయనకి తెలుసట, నేను అడక్కముందే నా అవసరత ఆయనకి తెలుసట. మరి అన్నీ తెలిసిన ఆయనకి మనం ఎందుకు చెప్పాలి అని ఆలోచన చేసినట్లయితే, నీ స్థితిని
నీవు నీ నోటితో ఒప్పుకోవాలని దేవుడు కోరుతున్నాడు. ఏం చెప్తున్నాడు అండి? ఏం చేయాలి? నీ స్థితిని నీ నోటితో ఒప్పుకోవాలని దేవుడు కోరుతూ ఉన్నాడు. దావీదు భౌతికంగా ధనవంతుడే, భౌతికంగా గొప్పవాడే, కానీ అతని యొక్క ఆధ్యాత్మికమైనటువంటి పరిస్థితిని చూచి ఏమని చెప్తున్నాడనంటే, ఈ శ్రమల వల్ల నేను కృంగిపోయాను, ఈ శ్రమల వల్ల నేను దీనస్థితిలోనికి వచ్చేసాను. మీకు ఇంతకు ముందు చెప్పాను శ్రమలు ఎందుకు వస్తాయి. శ్రమలు కొన్ని మన స్వయంకృతాపరాధాలు, కొన్ని శ్రమలు దేవుడు పెడతాడు, కొన్ని శ్రమలు సైతాన్ గారు పెడతాడు, కొన్ని శ్రమలు పరాయి వాళ్ళు పెడతారు. కనుక ఈ శ్రమ ఎందుకు వచ్చింది ఆలోచించేయమని మనవి చేస్తూ ఉన్నా. చూడండి, ఒకడికి అనిపించిందంట అర్ధరాత్రికి లాంగ్ డ్రైవ్కి వెళ్దామని. అడికి ఇది ఎక్కడ పిచ్చి కోరికో నాకు అర్థమవుతుంది. అర్ధరాత్రికి ఏం కోరిక వచ్చిందంటే అడికి లాంగ్ డ్రైవ్ వెళ్దామని కోరిక వచ్చిందంట. ఇంకొకడు ఫోన్ చేశాడంట, ఒరే నేను బండి మీద సరదాగా వెళ్దాం అనుకుంటున్నాను, దూరంగానే బండి మీద, నువ్వు కూడా వస్తావా అని చెప్పేసి వాళ్ళ ఫ్రెండ్ని అడిగాడట. నాకు నిద్ర పడతలేదురా, అందుకని నేను కూడా నీ బండి ఎక్కువ వస్తానని మా ఇంటికి వచ్చాయన్నాడట. ఇద్దరు కలిసి ఏం చేశారు లాంగ్ డ్రైవ్కి వెళ్తున్నారు. లాంగ్ డ్రైవ్కి వెళ్తుంటే ఇంకొకడు లాంగ్ డ్రైవ్ చేస్తా ఆడు కూడా వస్తున్నాడట నిద్ర లేకుండా. ఎవడో లారీ ఓడు లాంగ్ డ్రైవ్ చేస్తున్నాడంటే నిద్ర లేకుండా ఏం చేశాడు, ఇద్దరు మనుషులు వస్తున్నారు నా ముందు వెళ్తున్నారు అని చూడకుండా వీళ్ళిద్దరి మీద నుంచి పానిచ్చాడంట. వీళ్ళిద్దరి నుంచి పానిస్తే 2 ప్రాణాలు ఏం చేసినాయి అంటే గాలిలో కలిసిపోయి. వీడికి అర్ధరాత్రి కాడ వచ్చింది, సావు రాసిపెట్టి ఉందేమో వీడికి. అర్ధరాత్రి కాడ లాంగ్ డ్రైవ్కి వెళ్దాం అనుకున్నాడు, మొత్తానికి లాంగ్ ప్రయాణం అయిపోయింది. అది రోడ్డు మీద వెళ్తాం కానీ పరలోకానికి వెళ్ళిపోయాడు. కారణం ఏంటంటే ఇంట్లో కూర్చొని తిన్నంగా ఉండలేక అసలు ఆలోచన చేసావా, అర్ధరాత్రి కాడ నాకు బయటకు వెళ్ళవలసిన పని ఏంటని ఆలోచన చేసావా? అంటే ఇది ఎవరు తెచ్చుకున్నదండి? వాళ్ళకు కావాలని కొని తెచ్చుకుని దాంట్లో ఇరుక్కున్నటువంటి పరిస్థితి. ఈ రోజున బండి పోతే తెచ్చుకోవచ్చు, కానీ ప్రాణం పోతే ఎవరు తీసుకురాగలడు? నువ్వు ఆలోచన చేస్తున్నావా? దేవుడు నిన్ను ఒక స్థితిలో పెట్టాడు, కానీ దౌర్భాగ్యపు బ్రతుకుదాం అనుకుంటున్నావు. కానీ నా జీవితాన్ని దేవుడు ఆశీర్వదించినటువంటి రీతిలో ఆ ఆశీర్వాదంలో నువ్వు బ్రతకాలని అనుకోవటం లేదు. ఆశీర్వాదం నీ ఎంజాయ్మెంట్కి ఇచ్చాడు అనుకుంటున్నావు, కానీ ఆశీర్వాదము నువ్వు కుదురుగా ఉండటానికి ఇచ్చాడని నువ్వు అనుకోవటం లేదు. దావీదు తన స్థితిని తన నోటితో ఒప్పుకుంటున్నాడు. నేను శ్రమల పాలైతిని, నేను నేను పేదోడిని అయిపోయాను ప్రభువా అని చెప్పుకోవటానికి తన నోటితో ఏమాత్రము కూడా ఒప్పుకోవటానికి అతను ఏమాత్రము కూడా సంశయించటం లేదు. ఈ రోజున దేవుని యొక్క వాక్యం వినిచున్న ప్రియా సహోదరి సహోదరి, మీలో కొంతమంది రక్షణ పొందిన వాళ్ళు ఉన్నారు, మీలో ఇంకా కొంతమంది రక్షణ పొందలేనటువంటి వారు ఉన్నారు. రక్షణ పొందలేని ప్రతి ఒక్కడు కూడా ప్రభువా నాకు ఇంకా రక్షణ లేదు నాయనా, నేను ఇంకా దౌర్భాగ్యపు బ్రతుకులో బ్రతుకుతున్నాను నాయనా, నేను వ్యసనాలకు లోనైపోయి జీవిస్తున్నాను ప్రభువా, ఈ పరిస్థితిని బట్టి నన్ను మార్చు ప్రభువా, నాకు లేనటువంటి రక్షణ నువ్వు నాకు ఈ ప్రభువా, నా వ్యసనాల నుండి నాకు విడుదల కలగజేయ ప్రభువా అని దేవుణ్ణి వేడుకోవలసినటువంటి వాళ్ళం. దావీదంతటి వాడే తన స్థితిని ఒప్పుకున్నప్పుడు నేను ఎంతగా మన స్థితిని ఒప్పుకోవటం వల్ల వచ్చిన నష్టమేమీ లేదండి. 10:10 రోమిలకు రాసిన పత్రిక. ఏలయనగా నీతి కలుగునట్లు మనుష్యుడు హృదయములో విశ్వసించును, రక్షణ కలుగునట్లు నోటితో ఒప్పుకొనుము. మన చర్చలో ఎంతమంది తాగుబోతులు ఉన్నారు నాకు తెలియదు. ఒక్కసారి నోటితో ఒప్పుకోండి, నా దగ్గరికి వదిలేండి, ఇంటికి వెళ్ళాక ఏమని ఒప్పుకోండి, ఈ రోజు నుంచి నేను తాగను ప్రభువా, ఈ దరిద్రాన్ని నేను విడిచిపెడుతున్నాను ప్రభువా, ఇది నా దగ్గరికి మళ్ళీ రానివ్వక ప్రభువా, ఆ కంపు చూస్తేనే నాకు అసహ్యం పుట్టించు ప్రభువా అని ఒక్కసారి నీ నోటితో ఒప్పుకుంటే మళ్ళీ ఆ దరిద్రం దగ్గరికి నువ్వు వెళ్ళవు. ఎందుకంటే ఒకడు వచ్చి అంటున్నాడు నాతోని, ఏమంటున్నాడు అనుకుంటున్నారు,
అయ్యగారు నేను మందు మానేసేలా ప్రార్థన చేయండి, మీ చర్చికి వచ్చి చెప్తాను అంటున్నాడు. నేనంటాడు మందు మానేసేలా ప్రార్థన చేయాలంట. మందు మానేయాలని నువ్వు అనుకోకపోతే నేను ప్రార్థన చేస్తే ఏమైంది? ఎలా మానేస్తావు నువ్వు? నేను ప్రార్థన చేస్తాను. ఎందుకు తెలిసి ఈ మందు వల్ల నీకు తెగులు వచ్చేలా చేయను. ఆయన ఇది అప్పుడు హాస్పిటల్కి వెళ్తాడు, హాస్పిటల్ వాళ్ళు చెప్తారు ఏమని, తాగొద్దని, అప్పుడు మానేస్తాడని చేయనా? ఏమని చేయను? ఆలోచన చేయండి. నువ్వేదైనా ఒక మంచి నీకు జరగాలనుకుంటే, ఏదైనా కీడు నీకు జరగకూడదని అనుకుంటే, అందుకనే దరిద్రపు నోరుతో దరిద్రపు మాటలు పలకూడదు. అందులోకి పబ్లిక్లో మనం మాట్లాడేటప్పుడు మన మాట ఎదురులోకి ఇంటిచ్చేలాగా ఉండకూడదు, చేతకాని మాటలు పలకూడదు, ఆలోచించుకుని మాట్లాడాలి. అంచేతనే నేను ఎవరి గురించో చెప్పట్లేదు, నా దరిద్రం గురించి చెప్తున్నాను. ప్రభువా, ఈరోజు నా నోటితో ఒప్పుకుంటున్నాను, ఈ తాగుడు అనే వ్యసనము నుండి నన్ను దూరపరచు, ఈ పేకాట అనే వ్యసనము నుండి నన్ను దూరపరచు, ఈ దరిద్రపు స్నేహాల నుండి నన్ను దూరపరచు. నేను బాగుపడాలనుకుంటున్నాను, నేను రక్షించబడాలనుకుంటున్నాను, నా నోటితో నేను ఒప్పుకుంటున్నాను. వాక్యం ఏం చెప్తుంది తెలుసా? జీవన్మరణాలు నీ నాలుక వశములో ఉన్నాయి, నాలుక వశంలో ఉన్నాయి. దారంటే వెళ్ళిపోతే దావీదు మంచం మీద బాధపడుతున్నాడు, అటు రోగం వచ్చి. దారంటే వెళ్ళిపోతే తినంగా ఉంటారా? రాజు మళ్ళీ లేగితే మనల్ని ఏం చేస్తాడనే ఉద్దేశం లేదు. వీళ్ళు కన్ఫర్మ్ అయిపోయారు మైండ్లో. ఏమని తెలుసా? రాజు ఇంక మంచం మంచి లేకడో, చచ్చిపోతాడు. వాళ్ళు డిసైడ్ అయిపోయారు. ఎవరు డిసైడ్ అయిపోయారు? దారంటే వెళ్తున్న వాళ్ళు డిసైడ్ అయిపోయారు. రాజు ఇంక బతకడో, మంచం మంచి ఇంకా లేకడో, చచ్చిపోతాడని డిసైడ్ అయిపోయారు. వాళ్ళందరూ నోటితో ఏమంటున్నారు అంటే రాజు చచ్చిపోతాడు అని అంటున్నారు. అప్పుడు దావీదు ఏమంటున్నాడు తెలుసా? నేను చావను, నేను సజీవుడినై నీ కార్యములను అనేక మందికి నేను వివరిస్తాను అంటున్నాడు. లోకమంతా నువ్వు చచ్చిపోను, నువ్వు ఊడిపోనని పలికినా నువ్వేం పలకాలి? చెప్పండి, ఏమన్నది? నేను చావను, నేను సజీవుడినై. కానీ విచిత్రం ఏంటంటే ఆడన్నయన్నీ తగిలేసి నేను మాకు ఇలా తగిలేస్తే ఎవడన్నా ఉంటాడా? ఇలా తగిలేస్తే ఎవడన్నా బతుకుతాడు అసలు ఆ భూమి మీద? దావీదు రథం మీద వెళ్తున్నాడు. దావీదు రథం మీద వెళ్తుంటే ఒకడు దుమ్మెత్తిపోతున్నాడు, దుమ్మైపోవాలరా నువ్వని. చంపేయాలనంటే కేకేసి ఒరే వాడిని తల తీసేయమంటే తీసేద్దరు. దావీదు వదిలేశాడు. కానీ తర్వాత వాళ్ళ కొడుకుతో చెప్తున్నాడు. ఏమని చెప్తున్నాడు తెలుసా? పలానా వాడు నేను వెళ్తుంటే వెనకాల దుమ్మెత్తి పోస్తున్నాడు, ఆడు విషయం ఆలోచించని చెప్తున్నాడు. నేను స్తోత్రం చెల్లిందాం. ఎందుకనంటే దుమ్మైపోవాలంటే దావీదు దుమ్మైపోతాడా? ఇలా దుమ్మైపోయి పాలమంది భూమి మీద ఎవడన్నా బతుకుతాడా? లోకమంతా మనం దుమ్మెత్తి పోస్తున్నాం, లోకమంతా మనం నాశనం అయిపోవాలని కోరుకుంటున్నాం. నువ్వు నోరుతో నువ్వేం కోరుకుంటున్నావు? నోరుతో నువ్వేం కోరుకుంటున్నావు? మా ఇంటి పక్క ఆవిడ ఉందండి, 90 సంవత్సరాలు ఎంత బతికిందంట. ఇంకా 10 సంవత్సరాలు దేవుడు ఆయుష్ ఇచ్చాడంట. ఆవిడకి ఎవరో కొట్టుమతి తిట్టారంట. నా దగ్గర 2 సార్లు వచ్చింది ప్రార్థన చేయించుకోవటానికి. ఈ వయసులో ఆవిడని కొట్టుమతి తిడతారు. ఈవిడే పోద్ది కదా, పెట్టపోయినని ఈవిడే పోద్ది కదా, అంత వయసు. కానీ ఇంకా 10 సంవత్సరాలు బతుకుతూనే ఉంటుంది. నాకు కొట్టుమతి తిట్టేశారంట. ఇలాగైతే రాహుల్ గాంధీకి ఎట్టేయచ్చు, మోడీకి ఎట్టేయచ్చు, చంద్రబాబు నాయుడుకి ఎట్టేయచ్చు, జగన్కి ఎట్టేయచ్చు, కొట్టుమతి ఎట్టేసి ఎంతమందిని చంపేయచ్చు. ఇవన్నీ జరిగిపోతాయా చెప్పండి? లోకమంతా నా గురించి ఏమన్నా పర్వాలేదు, నీ నోటితో నువ్వేమంటున్నావు అదే దేవుడు చూస్తున్నాడు. దావీదు అంటున్నాడు, శ్రమల వల్ల నేను దీనుణ్ణి అయిపోయాను, నా స్థితి నేను ఒప్పుకుంటున్నాను. లేదే ఉన్నదంటలేదు, ఉన్న వాళ్ళని నటించటం లేదు, నా యథార్థ పరిస్థితి ఇది నాయనా అని దేవుని దగ్గర ఒప్పుకుంటున్నాడు. నీ నోటితో నువ్వు జీవాన్ని ఒప్పుకో. నీ నోటితో ఎప్పుడైతే జీవాన్ని ఒప్పుకుంటావో దేవుడు అద్భుతమైనటువంటి కార్యాన్ని నీ జీవితంలో చేయబోతూ ఉన్నాడు. అందుచేత వాట్ ఎవర్ యు నీడెడ్, నీకేం అవసరం ఉన్నప్పటికీ దేవుని దగ్గర ఒప్పుకోవటం అనేటువంటిది చాలా ప్రాముఖ్యము. యోహాను సువార్త 9:41. అందుకు యేసు,
మీరు గుడ్డివారైతే మీకు పాపము లేకపోవును కానీ చూచుచున్నామని మీరు ఎప్పుడు చెప్పుచున్నారు గనుక. గుడ్డోళ్ళు అయితే మీకు పాపం చేయటానికి పెద్ద అవకాశాలు ఉండవు, కానీ కళ్ళుతో చూస్తున్నటువంటి మీకు ఎన్నో పాపాలు చేయటానికి అవకాశం ఉంది. కళ్ళు ఉన్నటువంటి మీరు పాపములో నిలిచి ఉన్నారు అని దేవుడు స్పష్టంగా చెప్తూ ఉన్నాడు. అందుచేత మనమందరము కూడా దేవుడిచ్చేటువంటి రక్షణను పొందుకుని నిమిత్తమై మన యాక్చువల్ స్థితిని, మన నిజ పరిస్థితిని దేవుడి దగ్గర మన నోటితో ఒప్పుకోవాలి అనేటువంటి సంగతిని నేను మీకు జ్ఞాపకం చేస్తూ ఉన్నాను. తర్వాత మీరు చూసినట్లయితే నోటితో ఒప్పుకోవటం అనేటువంటిది ఎంత ప్రాముఖ్యమైనది అంటే, ప్రియులారా, మరి మనం ఒక గుడ్డోడిని చూస్తాం. ఆ గుడ్డివాడు ప్రభు దగ్గరికి వస్తాడు. ప్రభు దగ్గరికి వస్తున్నప్పుడు ప్రభు అడుగుతున్నారు, నేను నీకు ఏమి చేయగోరుచున్నావు, నేనేం చేయాలనుకుంటున్నావు? అతను గుడ్డోడని తెలుసు, చూపు అవసరమై ఉంటుందని ప్రభుకు కూడా తెలుసు, కానీ యేసయ్య నేనేం చేయాలి నీకు అని అడుగుతున్నారు. అప్పుడు అతను అంటున్నాడు, నేను గుడ్డివాడినయ్యా, నేను చూపు పొందగోరుచున్నాను. నోటితో ఒప్పుకుంటున్నాడు. నోటితో ఒప్పుకోవటం వల్ల ఏమవుతుందనంటే మన స్థితిని మనం అంగీకరించినట్లు. అంచేత కొంతమంది చూడండి, క్షమాపణ వాళ్ళ నోటితో చెప్పరండి, నేను మా ఓడిని చేత చెప్పించానండి, వాళ్ళ చేత చెప్పించానండి. క్షమాపణ నువ్వు తప్పు చేస్తే నువ్వే చెప్పాలి, అంతేగాని ఇంకొకటితో చెప్పించడం కాదు. మరి నీకు ఆకలి ఎత్తి ఇంకొకటి భోజనం పెడితే, ఆకలి నీకేస్తుంది, భోజనం ఇంకొకటి పెడితే నీకు నిండిపోద్దా? నిండదు కదా. అంచేత నీకు ఆకలిస్తే నీ నోట్లోకే భోజనం రావాలి. అందుచేత నీ స్థితిని నువ్వు గుర్తించి నువ్వు దేవుని దగ్గర ఏం చేయాలన్నమాట, నా స్థితిని ఒప్పుకోవాలి. అందుచేత దావీదు దగ్గరికి వెళ్ళి మనము అప్రెంటిస్ చేస్తున్నాం ప్రార్థనలో. దావీదు ఏం చేశాడండి, నేను శ్రమల పాలై, ఎప్పుడైతే శ్రమలు కలుగుతాయో మనం దాచుకున్న డబ్బులన్నీ అయిపోతాయి. ఎప్పుడైతే శ్రమలు కలుగుతాయో మనము ఆ శ్రమల వల్ల, దానికి పెట్టిన పెట్టుబడి వల్ల మనం పేదోళ్ళమైపోతూ ఉంటాం. కానీ మన స్థితిని మార్చగలిగేటువంటి దేవుడు మనకున్నాడు అనేటువంటి సంగతిని నేను మీకు జ్ఞాపకం చేస్తూ ఉన్నాను. రెండవదిగా, ఒక ఆత్మ చేయుచున్నటువంటి ఒప్పుకోలుగా మనకు కనపడుతూ ఉంది. ఎందుచేతనంటే ప్రియులారా, మనం ఒప్పుకుంటే పోయేటట్లయితే హాస్పిటల్ దగ్గరికి వెళ్ళి నాకు పలానా రోగం అని ఒప్పుకుంటే పోయేటట్లయితే బాగానున్నాం. కానీ హాస్పిటల్ దగ్గరికి వెళ్ళి రోగం ఒప్పుకోవటం వల్ల డాక్టర్ మెడిసిన్ ఇస్తాడు తప్ప రోగాన్ని పోగొట్టలేడు. కానీ దేవుని దగ్గర ఒప్పుకోవటం వల్ల మనం ఎవరి దగ్గర ఒప్పుకుంటున్నామనంటే, అలా ఉన్నవే, అంత నీరసంగా ఉన్నావే, కళ్ళు అలా వాసిపోయినాయే, అంత అలాగే ఏడిచేసావే అంటే కొంతమంది అంటారు, నేను నీకు చెప్తే ఆరుస్తావా తీరుస్తావా అంటారు. కనుక ఎవరి బాధలన్నా చెప్తే మనం ఆరసలేము, తీరసలేము. కానీ ఒకటి చేయగలం, వాళ్ళ గురించి ప్రార్థన చేయగలం, అంతవరకు మనం చేయగలం. కానీ ఒకడున్నాడు, ఆయన దగ్గర ఒప్పుకోవటం వల్ల మన పరిస్థితి మారుతుంది. అంచేత 100 మంది దగ్గర నువ్వు చెప్పుకునే కంటే నీకు ఎవరైతే ఆరుస్తారో, నీకు ఎవరైతే తీరుస్తారో ఆయన దగ్గర చెప్పుకోవటం మంచిది. ఆయన దగ్గర చెప్పుకోవటం మంచిది. 100 మంది దగ్గర చెయ్యి చాపి నువ్వు లేదనిపించుకునే కంటే పెద్దోడి దగ్గర చాపు, ఆయన ఆరుస్తాడు, తీరుస్తాడు. కానీ మనం ఏంటో అందరినీ ట్రై చేసేసిన తర్వాత లాస్ట్ని వస్తాం. రక్తస్రావం కలిగినటువంటి స్త్రీలాగా అందరినీ ట్రై చేసేసాక ఎక్కడ పని అవ్వకపోతే అప్పుడు లాస్ట్ని దేవుడి దగ్గరికి వస్తాం. అంటే నువ్వు దేవుడికి ప్రథమ స్థానం ఇచ్చినట్లా, చివరి స్థానం ఇచ్చినట్లా? నువ్వు వెళ్తాం ఫస్టే పెద్దోడి దగ్గరికి వెళ్ళిపోతే నువ్వు ఇంతమంది దగ్గర చేయి చాపి అనిపించుకోవాల్సిన అవసరం ఉండదు కదా. అందుచేత ముందు మనుషుల దగ్గర పరిగెట్టొద్దు. నువ్వు పెద్దవాడు, మన సృష్టికర్త, మన జీవదాత, నువ్వు ఆయన దగ్గరికి వెళ్ళి ఆయన దగ్గర అర్జించు, ఆయన సహాయమును వేడుకో. ఎందుచేతనంటే తన వాక్యములో ఆయన మనకు అభయాన్ని ఇచ్చాడు.
నీవు నాకు మొర్ర పెట్టుము. చెప్పండి, నేను ఉత్తరం ఇచ్చేదను. నీవు నాకు మొర్ర పెట్టుము, ఉత్తరం ఇచ్చేది. ఎక్కడైనా బాధలు ఏమన్నా ఉంటే నాతో చెప్పుకోండి, నేను వింటానని ఎక్కడన్నా బోర్డు చూసారా మీరు? ప్రపంచంలో ఎక్కడన్నా బోర్డు చూసారా? బస్ స్టాండ్లో మే ఐ హెల్ప్ యూ అని పెడతాడు ఒకడు. నేను మీకు సహాయం చేస్తానండి పెడతాడు. అండ్ కోర్మేలు బస్సు వచ్చిందండి అని అడుగుతాం. రాలేదమ్మా, పలానా ప్లాట్ఫారం దగ్గరికి వస్తుంది అంటాడు. అప్పుడు ఎన్ని గంటలకు వస్తుంది అంటే టైంకి వస్తుంది, 8 అంటాడు అనుకోండి. సపోజ్ 8 అయిపోయింది, బస్ ప్లాట్ఫారం దగ్గర రాలేదు. మళ్ళీ రెండోసారి మే ఐ హెల్ప్ యూ దగ్గరికి వెళ్ళి 8 అయిపోయిందండి, మా కోరమేలు బస్సు ఇంకా రాలేదండి అన్నాం అనుకో. వచ్చింది, వెళ్ళిపోయింది, చూసుకోలేదా అంటాడు. ఈయన ఉన్నదే సహాయం చేయటానికి, కానీ సహాయం ఎంత బాగా చేస్తాడో చూడండి, ఎంత బాగా చూస్తాడు. అడిగిన ప్రశ్న 2-3 సార్లు అడిగితే చిరాకు పడిపోయి మళ్ళీ అక్కడి నుంచి గెంటేస్తాడు తప్ప మనకు సహాయం చేయటానికి ఇష్టపడు. అలాగే నేను బస్సు ఎక్కినప్పుడు నాకు ఎన్నోసార్లు నేను చదువుకున్నప్పుడు కోరమేలు బస్సు కోసం కోరమేలు బోర్డు దగ్గర ఎదురు చూస్తే ఆ కోరమేలు బస్సు మరి బోర్డు దగ్గర రాకుండా ఆడ ఎక్కడ ఆఫ్ చేసేసి అక్కడి నుంచి వెళ్ళిపోయాడు. మళ్ళీ తర్వాత సాయంత్రం దాకా బస్సు ఉంటుంది మన ఊరు నాకు. ఎన్ని పాటలు పడేవాళ్ళమో. ఈ రోజున ఆటో ఏదో ఉంది, ఆ రోజులో సందకాల తప్ప తర్వాత దాడితే జటకబ్బళ్ళు గుర్రబళ్ళు కూడా ఉండి కాదు. ఎంత కష్టపడి రావాల్సి వచ్చేదో. అంచేతనే దేవుడిని నేను అప్పుడు ప్రార్థన చేసిన, ప్రభు నాకు ఎప్పుడైనా నువ్వు దీవింతే ఈ బస్సుల మీద ఆధారపడకుండా ఒక కారు అయినా అని ప్రార్థన చేశాను. దేవుడు నాకు ఇచ్చిన ఆశీర్వాదాల్లో ఒకటి ఆ కారు లేకపోతే మేము ఇంత సేవ మేము చేయగలిగేటువంటి పరిస్థితి కాదు అనేటువంటి విషయాన్ని మీకు జ్ఞాపకం చేస్తూ ఉన్నా. అందుచేత ఈ ప్రపంచంలో నీ బాధ చెప్పుకో, నేను వింటానని బోర్డు పెట్టినోడు ఎవ్వడూ లేడు. దేవుడు ఒక్కడే. నిన్ను సృష్టించాడు కాబట్టి, నీకు జీవం ఇచ్చాడు కాబట్టి ఆయన చెప్తున్నాడు, నీవు నాకు మొర్ర పెట్టుము, నేను నీకు ఉత్తరం ఇచ్చేదనని చెప్తున్నాడు. సృష్టికర్త అయిన దేవుడు మన మొర అధికారులు ఆలకించరు. మన మొర గొప్పవాడి దగ్గరికి వెళ్ళి చెప్పుకున్నా మనకి అపాయింట్మెంట్ కూడా దొరకదు. కానీ భూమి ఆకాశములను సృజించినటువంటి దేవుడు ఏమంటున్నాడు తెలుసా? నువ్వు నాకు మొర్ర పెట్టుకో, నేను వింటాను అంటున్నాడు. వాక్యానుసారముగా మనందరికీ కూడా ఆయనకు మొర్ర పెట్టుకునేటువంటి హక్కు ఉన్నది అనే విషయాన్ని నేను మీకు జ్ఞాపకం చేస్తున్నాను. అందుచేత మన ఆత్మ వాక్యానుసారముగా దేవుణ్ణి ఒప్పుకోవాలి, దేవుణ్ణి అంగీకరించాలి, దేవుణ్ణి బ్రతిమాలుకోవాలి అనేటువంటి సంగతి నేను మీకు జ్ఞాపకం చేస్తున్నాను. రెండవదిగా మనము ఈ యొక్క ఆత్మ ఆయనను ఘోషించటానికి, ఆయన దగ్గర ఒప్పుకోవటానికి గల కారణం రిలేషన్షిప్. సంబంధం ఉంటే తప్ప ఎవరు మన బాధ వినరు. ఏమై ఉండాలండి? సంబంధం ఉండాలి. సంబంధం ఉంటే తప్ప మన మాట ఎవరు వినరు. కనుక యేసయ్య మన కోసం రక్తాన్ని చిందించాడు, రక్తం కార్చి. మీరు ఏమంటున్నాడు తెలుసా? మీరు నా సొత్తు, మీరు నా ప్రజలు, అందుచేత నేను మీకు జవాబిస్తాను. అందుచేతనే తండ్రి అని ప్రార్థన చేస్తున్నాం, యేసు నామములో ప్రార్థన చేస్తున్నాం. అందుచేత ఆయనకు మనకు ఉన్నటువంటి రక్త సంబంధము ద్వారా మనం ఏం చేస్తున్నామనంటే ఆ ప్రార్థన ఆయనకి చేయటానికి మనం సరిపోతున్నాం. మూడవది ఏంటనగా ఆయన వాగ్దానము చేశాడు. వాక్యం తెలియజేస్తుంది, వాగ్దానము చేసిన వాడు నమ్మదగిన వాడు. ఎవరంటే ఎవరిని నమ్మొచ్చు అంటే మనం? వాగ్దానం చేసినోడిని నమ్మొచ్చు అంట. భూమి తలకిందులైపోయినా సరే ఆయన అన్న మాట నెరవేరుస్తాడు, ఆయన కార్యాన్ని జరిగిస్తాడు. అందుచేత వాగ్దానం ఆయన మనకు చేస్తాడు. బైబిల్లో ఎన్ని వాగ్దానాలు ఉన్నాయో, నువ్వు నిజంగా ఆయన మాటలు ఆలకించినట్లయితే, ఆయన మాటలను పాటించినట్లయితే ఆ వాగ్దానాలన్నింటినీ మనం తీసుకుని స్వతంత్రించుకోవటానికి అవకాశం ఉంటుంది అనేటువంటి విషయాన్ని నేను మీకు జ్ఞాపకం చేస్తూ ఉన్నాను. దావీదు ఇంకో సందర్భంలో అంటున్నాడు, 25వ కీర్తన 11వ శరణంలో అంటున్నాడు, యెహోవా నా పాపము బహుఘోరమైనది, నీ నామమును బట్టిన దానిని క్షమించుము. ప్రభువా నా పాపం గొప్పదే, కానీ నా ముఖం చూసి కాదు నాయన, నీ నామము గొప్ప నామము, క్షమాపణ ఇవ్వగలిగేటువంటి నామం.
అందుచేత ఆ నామము ద్వారా నాకు క్షమాపణ ఈ ప్రభువా అని ప్రార్థన చేస్తూ ఉన్నాడు. మూడవది, మన సమయం అయిపోతుంది. మూడవది అత్యవసర విజ్ఞప్తి, ఆలస్యము చేయకుమి. దేవుడికి ఏ ప్రార్థనకి ఎప్పుడు జవాబు ఇవ్వాలో ఆయనకి తెలీదా? చెప్పండి, ఆయనకి తెలీదా? ఏ ప్రార్థనకు స్పీడ్గా జవాబు ఇవ్వాలో ఆయనకి తెలుసు, ఏ ప్రార్థనకు స్లోగా ఇవ్వాలో ఆయనకి తెలుసు. పేతురు నీటిలో మునిగిపోతున్నాడండి. నీటిలో మునిగిపోతుంటే చిన్న ప్రార్థన చేశాడు, ప్రభువా నన్ను రక్షించు. బైబిల్లో ఉన్న చిన్న ప్రార్థన అదండి, ప్రభువా నన్ను రక్షించిదే ప్రార్థన. వెంటనే చేపట్టుకుని ఆయన పైకి లేవనెత్తి రక్షించాడు. నువ్వు ఎంత లాంగ్ ప్రార్థన చేసావు అనేది దేవుడు పట్టించుకోవటం లేదు. దేవుడు పట్టించుకునేది ఏంటంటే నువ్వెంత సిన్సియర్గా ప్రార్థన చేసావు, నువ్వు ఎంత యథార్థంగా ప్రార్థన చేసావు అనేటువంటి దాని ఆయన ఉన్నాడు. అందుచేత నీకు జవాబు అత్యవసరమైతే దేవుడు అత్యవసరంగానే జవాబిస్తాడు. ఇప్పుడప్పుడే నువ్వు కంగారు లేదనుకుంటే నీకు ఇవ్వాల్సినప్పుడే ఇస్తాడు. చిన్నపిల్లోడు నాయనా నాకు ఒక బ్లేడ్ ఇయ్యి అని ప్రార్థన చేస్తున్నాడు. ఏమేమని? చిన్నపిల్లోడు దేనికోసం ప్రార్థన చేస్తున్నాడంట? వాళ్ళ నాన్న గడ్డం గీసుకునేటప్పుడు చూశాడంట బ్లేడు. వాళ్ళ నాన్న ఇమ్మంటే ఇవ్వలేదు. అంచేత దేవుడికి ప్రార్థన చేస్తే ఏమన్నా ఇస్తాడు కదా అని చెప్పేసి దేవుడి దగ్గరికి వచ్చి, దేవుడా నాకు ఒక బ్లేడ్ ఇయ్యి అని ప్రార్థన చేస్తున్నాడు. 2 సంవత్సరాల పిల్లోడు. దేవుడు ఈ ప్రార్థన ఆలకింతాడా చెప్పండి? ఆలకింతాడు. చంటి పిల్లల ప్రార్థన ఎందుకు ఆలకించడు? ఆలకింతాడు. కానీ జవాబు ఇవ్వడు. జవాబు ఎందుకు ఇవ్వడు? 2 సంవత్సరాల పిల్లడికి బ్లేడ్ ఇస్తే ఏమవుద్ది చెప్పండి? 2 సంవత్సరాల పిల్లడికి బ్లేడ్ ఇస్తే మొత్తం ఒళ్ళంతా కోసేసుకుంటాడు. వాళ్ళ నాన్నకు మళ్ళీ కరుసు. అని చేత వారి బాబు నీ ప్రార్థన నేను ఆలకించాను, కానీ ఆ మీసం వచ్చే వరకు ఆగు, ఆ గడ్డం వచ్చే వరకు ఆగు, అప్పుడు నీకు బ్లేడ్ నేను ఇస్తానని చెప్పేసి, ఇప్పుడు ఈ ప్రార్థన 2 సంవత్సరాల వయసులో చేస్తే 20 సంవత్సరాల తర్వాత 22 ఏళ్ళు వచ్చిన తర్వాత ఇచ్చాడు బ్లేడ్ దేవుడు. ఎందుకనంటే ఏది స్పీడ్గా ఇవ్వాలో చెప్పండి, ఏది స్పీడ్గా ఇవ్వాలో ఏది స్లోగా ఇవ్వాలో దేవుడికి తెలుసు. కానీ ఇక్కడ దావీదు చేస్తున్నటువంటి ప్రార్థనలో ఏం కనబడుతుందనంటే, ఆలస్యం చేయకు ప్రభువా, ఆలస్యం చేసినట్లయితే నేను ఈ స్థితిలోనే చచ్చిపోతానేమో, ఈ స్థితిలోనే నేను నా ప్రాణాన్ని కోల్పోతానేమో, అందుచేత ఆలస్యము చేయకుమి. ఒక్కోసారి నీకు అర్జెంట్ అనిపించింది, ఆయనకు అర్జెంట్ కాకపోవచ్చు. ఆయనకు అర్జెంట్ అనిపించింది, నీకు అర్జెంట్ కాకపోవచ్చు. కనుక అందరి జీవితాల్లో అన్నీ ఒకేసారి వచ్చేస్తాయి అనుకోకండి. కొంతమందికి కొన్ని లేట్ అవుతూ ఉంటాయి. అయినా ఆ లేట్లో కూడా దేవుడు కార్యాన్ని చేస్తున్నాడు. నాకు 23 సంవత్సరాలకు పెళ్ళి అయిపోయింది. 23 సంవత్సరాలకు మా పాస్టర్ గారు పిల్లని కనేసింది అనుకోండి. సభలో నాకులాగే నా కూతురికి అవ్వాలని మా పాస్టర్ గారు ఆశ. కూతురు ఏమంటుందంటే, నేను సెటిల్ అవ్వాలమ్మా, పెళ్ళికి కంగారు పడినాం. ఆ పిల్ల ఎప్పుడంటే అప్పుడు మేము రెడీగా చేసేటంగా ఉన్నాం. కానీ ఆ పిల్ల జీవితంలో దేవుడు లేట్ ఎందుకు చేస్తున్నాడని అంటే, ముందు స్థిరపడి చేసుకోవాలని. మేమేమో చేసుకున్నాక స్థిరపడ్డాం. నా కూతురికి దేవుడు ఏమిచ్చాడంటే ఐడియా, స్థిరపడిన తర్వాత చేసుకోవాలని. కనుక ఎగ్జాక్ట్గా నా జీవితంలో ఏం జరిగిందో అదే నా బిడ్డల జీవితంలో జరగాలని రూల్ ఏమీ లేదు. దేవుడు ఒక్కొక్కరి జీవితంలో ఒక్కో రీతిగా వ్యవహరిస్తాడు. కనుక అందుచేతను ఒకసారి గమనించండి, డిలేస్ ఆర్ నాట్ డినైస్. దేవుడు ఆలస్యం చేసినంత మాత్రాన తిరస్కరించినట్లు కాదు. మీ ఇంటికి వచ్చాడు ఓ చుట్టం, వచ్చిన కానీ కంగారు పడిపోతున్నాడు, వెళ్ళిపోతున్నాను
నువ్వేం భోజనం పెట్టాలనుకున్నావు, ఏం వేసి పెడతావు? కొంచెం మాట్లాడండి అమ్మా. వచ్చిన కానీ వెళ్ళిపోతాను ఏమేస్తావు? కోడిగుడ్డు ఉక్కిరే కదా వేస్తారు, అంతకంటే స్పీడ్గా ఏమన్నా? వచ్చిన కాడి నుంచి కంగారు పడినాడు కోడిగుడ్డు ఉక్కిరే. మీరు వచ్చారు కదండి భోజనం చేసి వెళ్ళనంటే ఏం కంగారు లేదమ్మా, మా ఇంటికాడ 2:30కి తిన్నామన్నాడు అనుకోండి, అప్పుడేం చేస్తాం చెప్పండి? పలావ్ వండి కోరిమేలు వెళ్ళి చికెన్ పట్టుకొచ్చి దేమగాడుతాం. ఇప్పుడు కంగారుగా తినేసినోడు గొప్పోడా, కొంచెంసేపు వెయిట్ చేసినోడు గొప్పోడా? వెయిట్ చేసినోడికి శ్రేష్టమైనది వస్తుంది, కంగారుగా వెళ్ళిపోయేవాడు కోడిగుడ్డుక్రే. అంచేత దేవుడు కొన్ని మనకు స్పీడ్గా ఇవ్వడు, ఎందుకంటే శ్రేష్టమైనది ఏదైనా ఇవ్వాలనంటే. ఈ మధ్యన ఏ హోటల్లోకి వెళ్ళి ఆర్డర్ చేస్తున్నా ఏమంటున్నాడు తెలుసా? 25 మినిట్స్ పడుతుందండి. 25 మినిట్స్ పడుతుందండి అంటే 25 మినిట్స్ చాలా పొడుగులాగా అనిపిస్తుంది మనకి. కానీ ఆడు ఎందుకు ఉండమంటున్నాడు? నీకు రెడీగా వండి పెట్టాలి అని అంటే ఉండి 25 నిమిషాలు. నేను అర్థం కానీ ఏడు చేసి పెట్టాలంటే ఫ్రిడ్జ్లో తీసేసి వెంటనే ఇట్టేస్తాడు. ప్రాబ్లం ఏముంది? శ్రేష్టమైన దానికి లేట్ అవుతుంది, కానీ ఆ లేట్ను భరించుకోవటం కావాలి. ఇప్పుడు జనము మనకి ఇంకెక్కడికి రాలేదు కానండి, డ్రైవ్ త్రూ రెస్టారెంట్స్ అని ఉంటాయి అమెరికాలో. ఈ కిటికీ దగ్గర ఆర్డర్ ఇస్తాడండి, కారు మీద వచ్చి కిటికీ దగ్గర ఆర్డర్ ఇస్తాడు. లాస్ట్ కిటికీ దగ్గరికి వెళ్ళినప్పటికీ ఆర్డర్ ఇచ్చేస్తారు. అంత ఫాస్ట్ అన్నమాట. మళ్ళీ వేడిగానే ఉంటుంది, సలారిపోయింది కూడా కాదు. అవి మనకి ఎప్పుడు వస్తాయో తెలియదు కానండి, డ్రైవ్ త్రూ అనేటువంటిది అంత ఫాస్ట్గా ఆర్డర్ ఇస్తాడు అన్నమాట. అంచేత ఇప్పుడు మనం అందరం ఎలాంటి సిచ్యువేషన్లో ఉన్నామని అంటే మనకి అనుకున్న వెంటనే అయిపోవాలి, కానీ దేవుడు అలా వర్క్ చేయడు. దేవుడు అంటున్నాడు, నా కాలం వచ్చినప్పుడు నీకు శ్రేష్టమైనది నేను ఇస్తాను, దయచేసి వేచి ఉండు. కానీ ఇప్పుడు ఈయనకున్న అర్జెన్సీని బట్టి దేవుడా నువ్వు లేట్ చేయొద్దు అని అంటున్నాడు. లాస్ట్ చెప్పి నేను ముగిస్తాను, ఒక 5 నిమిషాలు లేట్ అయినా బాధపడకండి. దేవుడు పట్టుకున్న ఆత్మ విన్నపం. దేవుణ్ణి ఎవరైతే పట్టుకున్నారో వాళ్ళు చేసేటువంటి ప్రార్థన విధానమే వేరు, ప్రార్థన చేసేటువంటి పద్ధతే వేరు. వాళ్ళు ఎప్పుడూ కూడా దేవుణ్ణి బయటవాడిగా చేయరు. దేవుణ్ణి ఎప్పుడూ కూడా తనలో భాగంగానే ఫీల్ అవుతారు. కొన్ని మాటలు చెప్తున్నాను చూడండి. ఇక్కడ ఈయన ఏమంటున్నాడు ఈ వాక్యములో? నీవే నా రక్షణకర్తవు, నన్ను రక్షించుము, నీవు నాకు సహాయము నీవే. ఇక్కడ ఈ ప్రార్థనలో ఏం కనపడుతుందనంటే దేవుణ్ణి బయట పెట్టి మాట్లాడట్లేదు భక్తుడు. అంచేతనే దావీదు ప్రార్థనలు చూడండి, నా కాపరి, నా కేడెము, నా నీతి, నా రక్షణ, నా బలము, నా కొండ, నా కోట, నా ఆశ్రయదుర్గము అని దేవుణ్ణి ఎప్పుడూ కూడా తనలో భాగంగానే చూస్తున్నాడు. కానీ దేవుడు ఎక్కడో వెలుపల శక్తి వచ్చి నాకు సహాయం చేయబోతుంది అని అనుకోవటం లేదు. అనగా నిజమైన భక్తుడు ఎవడైనా సరే, దేవుని చేత పట్టబడినటువంటి ఏ భక్తుడైనా సరే, అతని జీవితంలో అతను చేసేటువంటి ప్రార్థన ఏంటంటే నా దేవుడు. అంచేతను ప్రభు ప్రార్థన నేర్పించేటప్పుడు మీకు చెప్పాను, మా తండ్రి, నువ్వు మా తండ్రివి కాబట్టి నీ దగ్గరికి వస్తున్నావు, తండ్రివి కాబట్టి నిన్ను అడుగుతున్నావు. ఈ భూలోకంలో అప్పు తీర్చక్కర్లేనోడు ఎవడైనా ఒకడు ఉన్నాడు మనకు ఖర్చు పెట్టి కూడా అంటే అది ఎవరన్నమాట? తల్లిని, చెప్పండి, తల్లిని తండ్రిని. మా పాప అంటుంది, మీరు లెక్కేసుకోండి డాడీ మీకు ఎంత ఖర్చు అయిందో, నేను సంపాదించడం మొదలుపెట్టిన తర్వాత మీకు అన్ని డబ్బులు ఇచ్చేస్తానంటే నేను అప్పుడు దాకా బతుకుండలేమనే పోతానంటే నేను ఇచ్చి అప్పు కట్టాలి కదా మీకు, అందుకోసమైనా బతుకుండాలి మీరు అంటుంది. తండ్రి నేను అలా అంటాను తప్ప నువ్వు నాకు కట్టేయాలని ఏ తండ్రి కూడా తన బిడ్డ చేత ఏం చేయించడండి? అప్పు కట్టించుకోడు.
తండ్రి తన బిడ్డలకు ఉచితంగానే ఇస్తాడు. మన పరలోకపు తండ్రి కూడా మనకు ఉచితంగానే ఇస్తాడు. ఎందుకంటే ఆయన మన సంబంధి, ఆయన మనలో భాగమై ఉన్నాడు. నువ్వు బాధపడుతున్నప్పుడు ఆయన బాధపడుతున్నాడు, నీలో నుండి మూలుగుతూ ఉన్నాడు, నిన్ను ప్రేరేపిస్తున్నాడు. ఈ విషయమై నువ్వు దేవునికి మనవి చేయమని ఆయన నిన్ను ప్రేరేపిస్తున్నాడు. ఈ దినాన్ని మనమందరము కూడా ఆయన దగ్గరికే రావాలి ప్రార్థన చేయటానికి. ప్రభు ఒకసారి అన్నాడు శిష్యుల్ని, మీరు వెళ్ళిపోవాలంటే వెళ్ళిపోండి నా దగ్గర నుంచి అన్నారు. పేతురు ఏమన్నాడు చూద్దాం. యోహాను సువార్త 6:68. సీమోను పేతురు, ప్రభువా ఎవని యొద్దకు వెళ్ళుదాము? నీవే నిత్య జీవపు మాటలు కలిగిన వాడు. నువ్వు వెళ్ళిపోమంటే నేను ఎవరి దగ్గరికి వెళ్ళిపోతానయ్యా? నీ దగ్గర జీవపు మాటలు ఉన్నాయి. నీ మాటలు వింటే జీవం. ఎండిపోయిన గడ్డి పచ్చబారిపోతుంది, ఎండిపోయిన జీవితాలు పచ్చబడిపోతాయి, ఎండిపోయినటువంటి ఎముకలు బాగుపడిపోయి జీవిస్తాయి. మేము ఎవరి దగ్గరికి వెళ్తే జీవం లేని దానికి జీవం వస్తుంది, బలం లేని దానికి బలం వస్తుంది, ఆరోగ్యం లేని దానికి ఆరోగ్యం వస్తుంది, తెలివి లేని దానికి తెలివి వస్తుంది. ఎవరి దగ్గరికి వెళ్తే వస్తుంది మాకు? నీ దగ్గర తప్ప మేము ఎక్కడికి వెళ్ళినా మేము బాగుపడలేము. అంచేతన ప్రభు శిష్యులతో అన్నాడు, మీరు నాకు వేరుగా ఉండి మీరు ఏమీను చేయలేరు. యోహాను సువార్త 15వ అధ్యాయంలో అన్నాడు, ప్రభు నీ దగ్గర నుంచి వెళ్ళిపోయి మేమేం బాగుపడతాం ఆయన? నీవే జీవపు ఓటలు కలిగిన వాడువు, జీవపు మాటలు కలిగిన వాడువు, మమ్మల్ని బాగు చేయగా శక్తి కలిగినటువంటి వాడు. నిన్ను విడిచిపెట్టి వెళ్ళం. అంచేత ఏం చేయాలి ఇప్పుడు? యాకోబు వలె నువ్వు నన్ను దీవించేంత వరకు, నువ్వు నన్ను కనికరించేంత వరకు, నా బ్రతుకును మార్చేంత వరకు, నా పేదరికల నుంచి నేను బయటపడేంత వరకు నిన్ను పట్టుకుని నేను విడవను. నేను నిన్ను విడువనని యాకోబుకు కలిగినటువంటి పట్టుదల కలిగిన వారమై దేవుణ్ణి పట్టుకుని దావీదు వలె ప్రార్థన చేద్దాం. శ్రమల పాలై దీనున్నైపోయాను ప్రభువా, నన్ను రక్షించుటకు త్వరపడిరాము. నువ్వు కలగజేసుకోకపోతే, నువ్వు సహాయం చేయకపోతే, నువ్వు నాకు రక్షణ ఇవ్వకపోతే నేను అందరిలాగా మంటిలో కలిసిపోతాను. కానీ నీ బిడ్డ బాధను వెరుగుదు. తల్లి ఎంతసేపు ఊరుకుంటుందండి పిల్లడు ఎడుతూ ఉంటే? తల్లి హృదయం కరిగిపోయి పరిగెత్తుకుని పనులన్నీ మానేసి పొయ్యి మీద వంటకం మాడిపోతున్నా సరే తన బిడ్డ దగ్గరికి పరిగెత్తుకెళ్ళి బిడ్డకే సహాయం చేస్తుంది, కానీ వంటను చూసుకోదే. అలాంటిది నీ పరలోకపు తండ్రి నువ్వు బాధపడి అవసరంలో ఉండి నన్ను కరుణించు ప్రభు అన్నప్పుడు ఆయన ఎందుకు జాలిపడ్డు? ఆయన ఎందుకు కరుణించడు? ఒకవేళ మీరు దావీదుకున్నటువంటి స్థితిలో మీరు ఉన్నట్లయితే, జనమందరూ ఉన్నారు, మీరు ఏకాకులు, చాలా డబ్బులు ఉన్నాయి, సముద్రంలో నీళ్ళలాగా నీకు దేనికి ఉపయోగపడేవి కాదు. ప్రభువా ఎవ్వరో నాకు జతగా లేనప్పుడు, నేను ఒంటరిగా ఉన్నప్పుడు, నాకు ఏది కూడా అక్కడికి రానప్పుడు నీవు మాత్రమే సహాయకుడు. దావీదు దగ్గర నేను పాఠం నేర్చుకుంటున్నాను నాయనా. ఇదే రీతిగా నేను ప్రార్థన చేస్తాను, ఇదే రీతిగా నీ రక్షణ నాకు కావాలి, ఇదే రీతిగా నువ్వు నా రక్షణకర్తవు, ఇదే రీతిగా నాకు సహాయం కావాలి. ఆయన్ని వేడుకున్నప్పుడు దావీదు ప్రార్థనకు జవాబిచ్చిన దేవుడు మన ప్రార్థనకు జవాబిస్తాడు. కనుక ఈ రోజున మీరు ఎవరు చచ్చులు ఎప్పుడు వదిలిపెట్టేస్తారో పారిపోదాం అనుకోకండి. మీ నోటితో ఒప్పుకోండి. అది మీ వ్యసనమైనా మీ అవసరమైనా ఈరోజు దాన్ని విడిచిపెడుతున్నానైనా ఈ దరిద్రాన్ని నా దగ్గరికి రానీయకు ప్రభు అని మీ నోటితో ఒప్పుకుంటే సహాయం చేయటానికి ఆయన సిద్ధంగా ఉన్నాడు. ఆయన సహాయమును పొందుకొని పేదరకంలో నుంచి మనం అందరము బయటపడటానికి ఆయత్తపడదాం. మట్టి కృప పరిశుద్ధాత్మ దేవుడు మనందరికీ అనుగ్రహించి నడిపించి